నమస్తే. తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షం కురుస్తోంది. 6 జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ జామ్ అయింది. పలు ప్రాంతాల్లో ఈదురుగాలులకు హోర్డింగ్స్ నేలకూలాయి. అటు తెలంగాణలో వర్షాలపై సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలి అని అన్నారు. హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో హై అలర్ట్ గా ఉండాలని తెలిపారు. ఇక తెలంగాణ వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. అలాగే కోర్ ఏరియాలో కూడా అలర్ట్ గా ఉండాలని ఇప్పటికే వాతావరణ శాఖ చెప్పింది. వర్షంతో జీహెచ్ఎంసీ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. లేటెస్ట్ అప్డేట్స్ నుమాన్ అందిస్తారు. నుమాన్. విజయచంద్రిక రుతుపవనాలు చురుగ్గా కదలడంతో ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. మొత్తం కూడా 6 జిల్లాలకు ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఇక హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించినటువంటి పరిస్థితి. మరోవైపు హైదరాబాద్ లో మధ్యాహ్నం నుంచి ఒక్కసారిగా పూర్తిగా వాతావరణం మారిపోయింది. సో దాదాపు గంట నుంచి కూడా సిటీలో అనేక ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తుంది. కొన్ని ప్రాంతాల్లో ఒక మోస్తారు వర్షం కురుస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉందని చెప్పొచ్చు. రాగలే గంట పాటు ఇటు నగర వ్యాప్తంగా ఒక మోస్తారు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇటు హైదరాబాద్ కానివ్వండి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్, సో ఈ 3 మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో ఉన్నటువంటి అధికార యంత్రాంగాన్ని పూర్తిగా అలర్ట్ చేశారు. మరోవైపు ఇటు హైడ్రా డిఆర్ఎఫ్ టీమ్స్, దాంతోపాటు మాన్సూన్ బృందాలు, ఏదైతే స్టాటిక్ టీమ్స్ ని కూడా సిద్ధం చేసి పెట్టినటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం నేను రాయదుర్గం దగ్గర ఉన్నాను. రాయదుర్గం దగ్గర ఒకసారి మన సిచ్యువేషన్ చూసుకుంటే మొత్తం కూడా వాటర్ లాగింగ్ ఏరియాస్ దగ్గర ఇప్పటికే ఇటు హైడ్రా డిఆర్ఎఫ్ టీమ్స్, మాన్సూన్ టీమ్స్, దాంతోపాటు ట్రాఫిక్ పోలీసులు ఎక్కడ కూడా వాటర్ నిలవకుండా, వర్షపు నీరు నిలవకుండా భారీగా మోటార్లను సిద్ధం చేసి పెట్టారు. మనం చూస్తున్నాము, ఏదైతే ఇటు చూడొచ్చు భారీ స్థాయిలో మోటార్ పంప్ సెట్లను ఇక్కడ సిద్ధం చేసి పెట్టారు. సో రోడ్ల మీద వర్షపు నీరు నిలిచిపోయిన వెంటనే వాటినన్నింటినీ కూడా తొలగించే విధంగా పూర్తిగా ఎక్కడికక్కడ కూడా ఏదైతే ఇటు భారీ మోటార్లను సిద్ధం చేసి పెట్టినటువంటి పరిస్థితి. సో మరోవైపు ఇటు ఏదైతే ఇటు ట్రాఫిక్ పోలీసులు, డిఆర్ఎఫ్ టీమ్స్, దాంతోపాటు ఏదైతే మాన్సూన్ బృందాలు అందరూ కూడా సమన్వయం చేసుకొని ఎక్కడ కూడా ప్రజలకు, వాహనదారులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే ఇటు హైడ్రా కమిషనర్ రంగనాథ్, ఇటు 3 మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి అధికారులందరికీ కూడా ఆదేశాలు జారీ చేశారు. గతంలో ఏదైతే ఇటు రోడ్ల మీద వర్షం నీరు నిలిచిపోయినా, చెట్లు విరిగిన ఈ నిర్వహణ అంతా కూడా గతంలో మున్సిపల్ శాఖ అధికారులు చూసుకునేవారు. ప్రస్తుతం మాత్రం ఇటు ఈ నిర్వహణ అంతా కూడా ఏదైతే ఇటు హైడ్రా చూస్తుంది. సో ప్రస్తుతం దాదాపు 885 వాటర్ లాగింగ్ ఏరియాస్లో దాదాపు 500కు పైగా మాన్సూన్ టీమ్స్, డిఆర్ఎఫ్ టీమ్స్ అన్ని కూడా సిద్ధం చేసి పెట్టారు. ఎక్కడ కూడా నగరవాసులకు ఇబ్బంది లేకుండా పూర్తిగా ముందస్తు జాగ్రత్త చర్యలు అయితే తీసుకుంటున్నటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం మాత్రం ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా చూసుకుంటే మాత్రం ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది చెప్పచ్చు. ఓటు స్టూడియో. థ్యాంక్ యూ నుమాన్.